బెస్తవాడి కోరిక. గౌరీపురం అనే గ్రామానికి సమీపాన గల ఒక నీటివాగు వద్ద లక్ష్మణుడు అనే బెస్తవాడు ఒక పూరిపాక వేసుకొని అందులో భార్యాబిడ్డలతో చాలా కాలంగా నివసిస్తూ ఉండేవాడు. వాడున్న చోట వాగు బాగా లోతుగా ఉండి నీటి వేగం తక్కువగా ఉండేది. ఆ కారణం వల్ల వాడి వలలో చేపలు బాగా పడుతూ ఉండేవి. లక్ష్మణుడు వాటిని దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్మి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని హాయిగా పోషిస్తూ ఉండేవాడు. ఒక రోజున 2 రాజభటులు బెస్తవాడి దగ్గరకు వచ్చి, మహారాజు చంద్రసేనుడు ప్రజల బాగోగులు తెలుసుకునేటందుకు దేశ పర్యటన చేస్తూ త్వరలో ఇక్కడికి రానున్నారు. వారు విడిది చేసేటందుకు ఈ ప్రదేశం చెట్టు చేమలతో ఎడతెగపారే నీటివాగుతో అనువుగా చాలా అందంగా ఉన్నది. నువ్వు వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేసిపో అని అన్నారు. చేసేది లేక బెస్తవాడు తన నివాసాన్ని పాత నివాసానికి దూరంగా వాగు ఒడ్డున మరొక చోటుకు మార్చుకున్నాడు. అయితే అక్కడ వాగులో నీటి లోతు తక్కువ, వేగం ఎక్కువ. అందువల్ల వాడికి పూర్వంలాగా వలలో చేపలు పడటం తగ్గిపోయాయి. దొరికిన కొద్ది చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ కష్టమైపోయింది. నెలలు గడుస్తున్నా రాజు బెస్తవాడు ఖాళీ చేసిన ప్రదేశంలో విడిది చేసేటందుకు రానే లేదు. వాడికి క్రమంగా తన పాత నివాసానికి పోవాలన్న తపన ఎక్కువైపోయింది. బెస్తవాడు ఒకసారి వాగు వద్ద ఉన్న రాజభటులను కలుసుకొని తన ఇక్కట్లు చెప్పుకొని, మహారాజు గారు త్వరగా వచ్చి వెళితే బావుండును, ఇంతకు వారెప్పుడు ఈ వాగు దగ్గరికి వస్తారు అని అడిగాడు. ఈ ప్రశ్నకు భటులు కోపంగా, రాజుగారు ఇక్కడికెప్పుడు వస్తారో వారికి, మహారాణి గారికి తప్ప మరెవరికీ తెలియదు. రాజుగారు వచ్చి విడిది చేసి వెళ్ళాకే నీకిక్కడ నివాసం, అంతవరకు మీరెవరూ ఇక్కడికి రావటానికి వీల్లేదు అని అన్నారు. బెస్తవాడు మరొక వారం రోజులు చూసి కుటుంబ పోషణ మరింత కష్టం కావటంతో ఇక భరించలేక రాజుగారితోనే మాట్లాడుదామని బయలుదేరి తిన్నగా రాజధాని నగరం చేరాడు. అయితే అక్కడ కోటద్వారం దగ్గర ఉన్న కాపలా భటులు వాణ్ణి ఆపి, రాజుగారి దర్శనం అంత తేలిక కాదు, కావాలంటే ద్వారానికి కాస్త పక్కగా నిలబడు, 1 గంట తరువాత మంత్రిగారు ఇటే వస్తారు, నీ గోడేమైనా ఉంటే ఆయనతో చెప్పుకో అని అన్నారు. నాకు మంత్రిగారితో పనేం లేదు, రాజుగారినే చూడాలి అని అన్నాడు బెస్తవాడు. భటులు వీడెవడో అమాయకుడు అనుకొని, రాజుగారిప్పుడు కోటలో లేరు, రేపు రమ్మని చెప్పారు. అయితే రాజుగారు మా ఊళ్ళో వాగు ఒడ్డున విడిది చేయటానికి వెళ్ళి ఉంటారు అని అన్నాడు బెస్తవాడు ఎంతో సంతోషంగా. భటులు కోపగించుకొని, ఊరు లేదు వాగు లేదు, పో ఇక్కడి నుంచి అని కసిరారు. మేడ పైభాగం నుంచి ఇదంతా చూస్తున్న రాజు చంద్రసేనుడు భటుణ్ణి పంపాడు. భటుడు బెస్తవాణ్ణి రాజు దగ్గరకు తీసుకొని పోయాడు. ఆ సమయంలో మహారాణి కూడా అక్కడే ఉన్నది. బెస్తవాడు రాజుకు నమస్కరించి, మహారాజా, మా ఊళ్ళోని వాగు ఒడ్డున విడిది చేసేటందుకు ఎప్పుడొస్తారు అని అడిగాడు. రాజు ఆశ్చర్యపోయి, నువ్వెవరు, నీ ఊరెక్కడా, వాగేమిటి అని ప్రశ్నించాడు. బెస్తవాడు తన పేరు, తానున్న ఊరి పేరు చెప్పి, కొన్ని నెలల కిందట రాజభటులు తన చేత వాగు సమీపంలో ఉన్న పూరిపాకను ఎలా ఖాళీ చేయించింది పూర్తిగా వివరించి, ఇప్పుడు కొత్తగా నేనున్న ప్రదేశం చేపలు పట్టడానికి ఏమాత్రం అనువైంది కాదు, మీరు వెంటనే మా ఊరు వచ్చి వాగు ఒడ్డున విడిది చేసి వెళితే తప్పితే, లేకపోతే నాకు, నా భార్య బిడ్డలకు రోజు పస్తులు తప్పవు, దయతలచి నా కోరిక మన్నించండి అని అన్నాడు ఎంతో దీనంగా. వాడి మాటలకు రాజు చిరునవ్వు నవ్వి రాణితో, చూశావా, నా దేశ పర్యటన వల్ల లాభపడే వాళ్ళతో పాటు నష్టపోయే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అని అన్నాడు. అయితే ఈ బెస్తవాడికి ఏమైనా నష్టపరిహారం ఇవ్వబోతున్నారా అని అడిగింది రాణి. అలాంటిదేం లేదు, వీడి అమాయకత్వానికి, సరాసరి నన్ను చూడవచ్చిన వీడి ధైర్యానికి మెచ్చి బహుమతి ఇవ్వబోతున్నాను అని రాజు కోశాధికారిని పిలిపించి బెస్తవాడికి 100 వరహాలు ఇప్పించాడు. తరువాత ఆయన వాడితో, నీ వెంట భటునొకణ్ణి పంపుతాను, నీ ఊళ్ళో ఉన్న భటులిద్దరూ నువ్వు తిరిగి పాత చోటున నివాసం ఏర్పరచుకునేటందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పరు, వెళ్ళి భార్యాబిడ్డలతో సుఖంగా బతుకు అని అన్నాడు చిన్నగా నవ్వుతూ. బెస్తవాడు పరమానందంతో తన ఊరికేసి బయలుదేరాడు. మరొక మంచి కథ, సన్యాసి శాపం. పూర్వం శిశృంగేలి అనే గ్రామంలో వీరేంద్రుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు మంచి బలశాలి, అందగాడు.
కానీ చాలా పేదవాడు. రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు వాడు అడవిలో ఒక చెట్టు ఎక్కి కొమ్మలు నరుకుతూ ఉండగా వాటిలో ఒకటి చెట్టు కిందగా నడిచిపోతున్న సన్యాసి మీద పడింది. సన్యాసి ఆగ్రహావేశంతో మెడలోని రుద్రాక్షమాలని ఒకదాన్ని తీసి నేలకేసి కొట్టి, ఒరే దుష్టుడా, ఖండకావరం కొద్దీ చెట్టు కింది నుంచి ఎవరు పోతున్నారో గమనించకుండా కొమ్మలు నరికి నన్ను గాయపరుస్తావా? అహంకారివైన నువ్వు తక్షణం రాక్షసుడివైపోయి ఈ అడవిలో తిరుగుతూ ఉండు అని శపించాడు. వీరేంద్రుడికి వెంటనే రాక్షస రూపం వచ్చేసింది. వాడు నిలువెల్లా వణికిపోతూ చెట్టు దిగి వచ్చి సన్యాసి కాళ్ళపై పడి, అయ్యా, నేను తెలియక చేసిన తప్పుకు ఇంత ఘోరశాపం ఇస్తారా? ఇదేమైనా న్యాయమేనా అని అడిగాడు. ఆ మాటలతో సన్యాసి కొంత శాంతపడి, నా శాపానికి తిరుగులేదు, అయితే నీకొక విమోచన మార్గం చెబుతాను అని అన్నాడు. అయ్యా, అదేమిటో సెలవివ్వండి అని అన్నాడు వీరేంద్రుడు. అప్పుడు సన్యాసి, నువ్వింకా గృహస్థువు కాని పేద యువకుడివి కదా, నువ్వు రాక్షస రూపంలో అడవిలో తిరుగుతున్నప్పుడు ఏ కన్య అయినా సరే తనకు తానుగా ఇష్టపడి పెళ్లాడితే అప్పుడు నీకు రాక్షస రూపం పోయి పూర్వపు మానవ రూపం వస్తుంది అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. వీరేంద్రుడు రాక్షస రూపంలో అడవిలో కొండ ప్రాంతాల తిరుగుతూ సన్యాసి చెప్పిన అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. ఒక రోజున సుగుణ సుందరి అనే జమీందారు కూతురు మేనాలో అడవి మార్గాన తన మేనమామగారింటికి వెళుతూ ఉన్నది. వెంట కొందరు నౌకర్లు ఉన్నారు. ఒకచోట దొంగల ముఠా ఒకటి హఠాత్తుగా మేనాను అడ్డగించింది. రక్షణగా వస్తున్న జమీందారు నౌకర్లు దొంగల మీద తిరగబడ్డారు. అయితే దొంగలు అధిక సంఖ్యలో ఉండటంతో వాళ్ళు దెబ్బలు తిని అక్కడి నుంచి పారిపోయారు. దొంగల నాయకుడు సుగుణసుందరి అందచందాలకు ముగ్ధుడై ఆమెను వివాహమాడదలచి కొండల్లోని తన గుహకు తీసుకొని వెళ్ళాడు. జరిగిందంతా చాటున ఉండి గమనించిన వీరేంద్రుడు దొంగల నాయకుణ్ణి అనుసరించి రహస్యంగా తానొక గుహలో దాక్కున్నాడు. దొంగల నాయకుడు సుగుణసుందరి ఎవరైనది తెలుసుకొని, నేను నిన్ను వివాహమాడదలిచాను, ధనం విషయంలో నేను మీ నాన్నగారినే మించినవాణ్ణి, ఈ పక్కనున్న గుహలోకి వెళ్ళి చూడు, అక్కడున్న వెండి బంగారాలు రాజుగారి ఖజానాలో కూడా ఉండవు అని అన్నాడు. ఎంత ధనమున్నా నువ్వు దొంగవు, తక్షణం గుహ నుంచి బయటికి పో అన్నది సుగుణసుందరి ఎంతో కోపంగా. కొద్ది రోజుల తరువాత అయినా ఆమె మనసు మార్చుకొని వివాహానికి అంగీకరిస్తుందన్న ఆశతో దొంగల నాయకుడు గుహ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వీరేంద్రుడు గుహలోకి ప్రవేశించి సుగుణసుందరితో, నేను రాక్షసుడినని భయపడకు సుగుణసుందరి, నిన్ను దొంగల బారి నుంచి రక్షించి క్షేమంగా ఇల్లు చేర్చుతాను, నా వెంటరా అని అన్నాడు. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యంతో, నేనెవరైనది నీకెలా తెలుసు అని అన్నాడు. నేను నిన్నే కాక మీ నాన్నగారిని కూడా ఎరుగుదును, ఇప్పుడా వివరాలతో పనిలేదు, బయలుదేరు అంటూ వీరేంద్రుడు ముందుకి అడుగు వేశాడు. వాళ్ళు అడవిలో నుంచి కొంత దూరం వెళ్ళేసరికి దొంగల నాయకుడు తన అనుచరులతో వచ్చి అడ్డగించి సుగుణసుందరితో, ఈ పనికిమాలిన రాక్షసుడా, నిన్ను రక్షించగలిగేది? వీడు వట్టి బీరుడు, ఒక్క మనిషినైనా చంపి తినడం నేను ఇప్పటివరకు చూడలేదు, వీడి ఆహారం పళ్ళు కందమూలాలు అంటూ వీరేంద్రుడిపై కత్తి దూశాడు. వీరేంద్రుడు ఒడుపుగా దొంగల నాయకుడి నుంచి కత్తి లాక్కొని దానితో వాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచి నెత్తురోడుతున్న కత్తితో వాడి అనుచరుల మీదకి వెళ్ళాడు. వాళ్ళు చావు భయంతో హాహాకారాలు చేస్తూ పారిపోయారు. సుగుణసుందరి ఇదంతా చూసి అమితాశ్చర్యం చెంది వీరేంద్రుడితో, రాక్షసుడివైన నిన్ను చూసి పారిపోవలసిన దొంగల నాయకుడు నిన్ను అవహేళన చేయటమే కాక కత్తి దూయటం ఆశ్చర్యం కలిగించింది, నిన్ను గురించిన రహస్యం వాడికేదో తెలిసి ఉండాలి అని అన్నది. తెలిసి ఉండొచ్చు అన్నాడు వీరేంద్రుడు విచారంగా తల వంచుకొని. అప్పుడు సుగుణసుందరి అతడితో, మానవుల్లో కూడా అరుదైన దయాగుణం నీలో ఉన్నది, నీకిష్టమైతే నిన్ను వివాహమాడదలిచాను అని అన్నది. ఆ మరుక్షణం వీరేంద్రుడికి రాక్షస రూపం పోయి మామూలు రూపం వచ్చేసింది. సుగుణసుందరి 1-2 క్షణాలు నివ్వెరపడి, ఏమిటిది, నువ్వు నిజంగా రాక్షసుడివి కాదా అని అడిగింది.
వీరేంద్రుడు ఆమెకు జరిగిందంతా చెప్పి ఆమె తండ్రి ఇంటికి తీసుకొని పోయాడు. జమీందారు కుమార్తె ద్వారా సంగతంతా తెలుసుకొని చాలా సంతోషించి వీరేంద్రుడితో సుగుణసుందరి వివాహం వైభవంగా జరిపించాడు. ఈ విధంగా సన్యాసి శాపం అని ఈ కథ సమాప్తమైంది. ఇరుగు పొరుగు. భూషయ్య పెద్ద ఆస్తిపరుడే కానీ చాలా పిసినిగొట్టు. గ్రామస్తులెవరైనా ధర్మకార్యాలకని ఆయన దగ్గరకు చందాల కోసం వస్తే, ధర్మకార్యాలకంటూ నేను చందాలివ్వటం మొదలు పెడితే త్వరలోనే దివాలా ఎత్తిపోతాను, బడి గుడి అంటూ నన్ను వేధించకండి, వాటితో పాటు బావులు తవ్వించటం, రహదారులు బావులు చేయించటం లాంటివి కూడా ప్రభుత్వమే చేయాలి, వెళ్ళి అధికారులను ఒత్తిడి చేసి పనులు జరిపించుకోండి అనేవాడు ఏమాత్రం మొహమాట పడిపోకుండా, భర్త ధోరణి ఏమాత్రమూ నచ్చకపోయినా అతడి తత్వం బాగా ఎరిగి ఉన్నందున భూషయ్య భార్య లక్ష్మమ్మ అంతా చూస్తూ మౌనం వహించేది. భూషయ్య ఇంటి పొరుగునే రామయ్య అనే రైతు ఉండేవాడు. అతడెక్కడి నుంచో ఒక కొత్త రకం మామిడి మొక్క తెచ్చి పెరట్లో నాటాడు. అది క్రమంగా పెరిగి పెద్దదై కాయలు కాయసాగింది. వాటిని గురించి గ్రామంలో వింతగా చెప్పుకోసాగారు. పొరుగింటి పెరట్లో కంటికింపుగా కనిపిస్తున్న మామిడి పండ్లను చూస్తుంటే భూషయ్యకు నోరూరుతూ ఉండేది. రామయ్య కొన్ని పండ్లను పంపిస్తాడన్న ఆశతో భూషయ్య ఎదురుచూడసాగాడు. అయితే రామయ్య భూషయ్యకే కాదు, గ్రామంలో ఎవరికీ కూడా ఒక పండైనా ఇవ్వలేదు. ఈ స్థితిలో ఒక రాత్రివేళ భూషయ్య 13 కొడుకు గురునాథం రహస్యంగా పెరటిగోడ దూకి పళ్ళు కోసుకొని ఇంట్లోకి వస్తూ తల్లి లక్ష్మమ్మకి ఎదురుపడ్డారు. లక్ష్మమ్మ వాణ్ణి పట్టుకొని, వెధవ, ఇదేం పాడు పనిరా అని అడిగింది. అందుకు గురునాథం, అమ్మ, ఇదేం పాడు పని కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడా దొరకని ఇంత మంచి మామిడి పళ్ళు చెట్టుకు విరక్కాసిన రామయ్య ఎవరికీ ఒక్క పండైనా ఇవ్వలేదు. ఆయన వట్టి పిసినిగొట్టు. ఈ పళ్ళు తినాలని నాన్నకు నోరూరుతూ ఉన్నది. ఆ సంగతి నాకు తెలుసు అన్నాడు బింకంగా. పక్క గదిలో ఉన్న భూషయ్య కొడుకు జవాబుకి చాలా సంతోషించాడు. కానీ లక్ష్మమ్మ కోపంగా, పొరుగింటి రామయ్య తనకున్న దానిలో కొంతైనా ఇతరులకు ఇవ్వటం లేదని నీకు అక్కువగా అనిపించిందన్నమాట. మీ నాన్న ఈ పండ్లకేసి చూసే చూపు నేను గమనిస్తూనే ఉన్నాను. తనకు పుష్కలంగా ఉన్న దాన్ని ఇతరులతో పంచుకోలేకపోవటం స్వార్థం, పిసినారితనం అవుతుందని నాకు తెలుసు అని అన్నది. మరైతే నా మీద ఎందుకు కోపం తెచ్చుకున్నావు అని అడిగాడు గురునాథం. ఎందుకా? నువ్వు రామయ్యనైతే తప్పు పట్టగలిగావు, కానీ మీ నాన్న సంగతేమిటి? మన గ్రామంలో బడి కానీ బాటసారులకు ఉపయోగించే సత్రం కానీ లేవు. మనం ఏమీ లేని పేదవాళ్ళం కాదు, బాగా ఉన్నవాళ్ళమే. అయినా 10 మందికి మేలు కలిగే పనుల్లో మీ నాన్న చందాలిచ్చి సాయం చేస్తున్నాడా ఏంటి అన్నది లక్ష్మమ్మ. గురునాథం ఏదో అనబోతున్నంతలో భూషయ్య గది నుంచి బయటికి వచ్చి, వాడిది చిన్నతనం, కొత్త రకం మామిడి పళ్ళు తినాలన్న ఆశ కొద్దీ వాడు కోసుకొని వచ్చాడు. అదేదో పెద్ద దొంగతనం అయినట్లు వాడికి చివాట్లెందుకు పెట్టావు అని అన్నాడు. ఆ మాటలకు లక్ష్మమ్మ చిన్నగా నవ్వి, ఆశ కొద్దీ ఇతరుల సొత్తును చేజెక్కించుకోవటం దొంగతనం అనిపించుకోదా? మన దగ్గర ఉన్న సొమ్మును ఆశ కొద్దో అవసరం కలిగో ఎవరైనా దోపిడీ చేస్తే దాన్నేమని పిలవాలి అని అడిగింది. భూషయ్య ఆ ప్రశ్న విని వెలవెలపోయి, మామిడికాయలు దొంగలించుకుని వచ్చిన బాబును నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను అని అన్నాడు. ఇందాక మన గురునాథం చేసింది దొంగతనం కాదన్నారు కదా, మరి ఇంతలోనే అది దొంగతనం ఎలా అయిపోయింది అన్నది లక్ష్మమ్మ. నువ్వన్న మాటలు అంతగా లోకజ్ఞానం లేని బాబులో ఎలాంటి మార్పు కలిగించాయో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పూర్తిగా మారిపోయాను. ఆ సంగతి రేపటి నుంచే నీకు రుజువు చేస్తాను అని అన్నాడు భూషయ్య. ఆ మర్నాడే అతను గ్రామ ముఖ్యులను కలుసుకొని గ్రామంలో ప్రయోజకమైన పనులను జరిపించేటందుకు కొంత ధనం ఇచ్చాడు. భూషయ్యలో వచ్చిన మార్పుకు గ్రామస్తులంతా సంతోషించారు. రామయ్య తన పెరట్లో కాసిన మామిడి పండ్లను స్వయంగా తీసుకొని పోయి భూషయ్యకిచ్చి, భూషయ్య, మనం ఇరుగు పొరుగు ఇంటి వాళ్ళమన్న సంగతి ఈనాటి వరకు గుర్తుకు రాలేదు సుమా అని అన్నాడు. ఆ మాటకు భూషయ్యతో పాటు లక్ష్మమ్మ కూడా తృప్తిగా నవ్వింది. మరొక మంచి కథ స్వయంవరం. మాలవ దేశాన్ని పరిపాలించే మాధవవర్మ వృద్ధుడైపోవటంతో తన తదనంతరం రాజ్యపాలన ఎవరైనా పరాయివాడి హస్తగతమవుతుందేమో అన్న బెంగ పట్టుకుంది. ఆయనకు పుత్రులు లేరు.
ఒకే ఒక కుమార్తె. ఆమె పేరు రత్నమాల. రత్నమాల గొప్ప అందగత్తె, తెలివితేటలు కలది. కానీ ఆమెకు రాజ్యాన్ని పాలించే శక్తి సామర్థ్యాలు కానీ దక్షత కానీ లేవు. మాధవవర్మ తనను పట్టి పీడిస్తున్న సమస్య గురించి మంత్రి సుగుణపాలుడికి చెప్పి పరిష్కార మార్గం అడిగాడు. అందుకు మంత్రి, మహారాజా, మీరీ విషయమై ఏమాత్రమూ బెంగపడకండి. మన రాజ్యంలో అన్ని విద్యలతో పాటు క్షాత్ర విద్యల్లో కూడా ఆరితేరని యువకులు ఎందరో ఉన్నారు. యువరానికి స్వయంవరం ప్రకటించి అన్నింటా మిగిలిన యువకుల కన్నా మిన్న అని తేలిన యువకుడికి రత్నమాలనిచ్చి వివాహం జరిపించండి. అతడు రాజ్యాన్ని ఏ ఒడిదొడుకులు లేకుండా పరిపాలించగలడు అని సలహా ఇచ్చాడు. రాజుకి ఈ సలహా నచ్చింది. రత్నమాల అంగీకారంతో ఆయన ఆ విధంగానే రాజ్యమంతటా చాటింపు వేయించాడు. స్వయంవరానికి వచ్చిన యువకుల మధ్య శాస్త్ర, క్షాత్ర విద్యల్లో పోటీలు జరిగాయి. అందులో ప్రతి ఒక్కరిని అన్ని విద్యల్లో జయవర్మ అనే యువకుడు ఓడించాడు. మాధవవర్మ అతన్ని అభినందించి, నువ్వు నా కాబోయే అల్లుడివి, ఈ దేశానికి రాజువు అని తేలిపోయింది. నా కుమార్తెను వివాహమాడి రాజుగా పట్టాభిషిక్తుడవై కాబోయే ముందు నువ్వు సాధించవలసిన మరొక ముఖ్య కార్యం ఒకటి ఉన్నది అని అన్నాడు. అదేమిటో చెప్పండి అన్నాడు జయవర్మ. రాజధానికి ఉత్తరంగా ఉన్న అరణ్య మార్గంలో ఉగ్రశీలుడు అనే బందిపోట్ల నాయకుడు ఉన్నాడు. వాడా ప్రాంతాల్లో ఎంతో కాలంగా ప్రజలను దోచుకుంటూ ఇక్కట్ల పాలు చేస్తున్నాడు. వాణ్ణి పట్టి బంధించాలనే నా ప్రయత్నాలు ఫలించనే లేదు. మాలవ దేశానికి కాబోయే రాజుగా ఇది నీకొక పరీక్ష వంటిది. ఏ విధంగానైనా సరే ఆ ఉగ్రశీలుణ్ణి నువ్వు లొంగదీయాలి. ఇందుకు అవసరమైన సైనికుల్ని వెంట తీసుకుని వెళ్ళు అని అన్నాడు మాధవశర్మ. జయవర్మ కొద్దిసేపు ఆలోచించి, మహారాజా, ఈ పని సైనికులను వెంట పెట్టుకుని పోయి సాధించగలిగిందైతే కాదు. వాళ్ళను చూస్తూనే ఆ బందిపోటు అరణ్యంలో మరొక ప్రాంతానికి పారిపోగలడు. కాబట్టి నేను ఒంటరిగా వెళ్ళదలిచాను అని అన్నాడు. ఆ తరువాత జయవర్మ అరణ్యం ప్రవేశించి ఉగ్రశీలుడి జాడల గురించి ఆ ప్రాంతాల ప్రజలను అడగసాగాడు. బందిపోటు నాయకుడి అనుచరులు ఈ సంగతంతా పసిగట్టి జయవర్మను తమ నాయకుడి వద్దకు తీసుకొని వెళ్ళారు. జయవర్మ తానెవరైనది ఉగ్రశీలుడికి చెప్పి, నేను ఈ రాజ్యంలోని వీరులందరినీ ఓడించాను. రాజు తన కుమార్తెతో నా వివాహం జరిపించి నాకు సింహాసనం అప్పగించబోతున్నాడు. నన్ను ద్వంద్వ యుద్ధంలో ఓడించగలిగితే రాజ్యం, రాకుమార్తె నీకు లభించగలవు అని అన్నాడు. అది విన్న ఆ ఉగ్రశీలుడు మహానందంతో కత్తి దూశాడు. అప్పుడు జరిగిన ద్వంద్వ యుద్ధంలో వాడు జయవర్మను అవలీలగా ఓడించి రాజధానికి వెళ్ళి రాజు మాధవవర్మను దర్శించి, మహారాజా, మీరు రాకుమార్తె స్వయంవరానికి పెట్టిన పోటీలలో అందరినీ ఓడించిన జయవర్మను నేను ద్వంద్వ యుద్ధంలో చిత్తు చేశాను. అందుకని అన్నమాట ప్రకారం మీ కుమార్తెనిచ్చి వివాహం చేసి రాజ్యాన్ని నా పరం చేయండి అని అన్నాడు. ఈ వింత పరిమాణానికి రాజు ఆశ్చర్యపోతూ ఉండగా జయవర్మ అక్కడికి వచ్చి, మహారాజా, ఈ ఉగ్రశీలుడు నన్ను ఓడించానని అంటున్నాడు. కానీ చూసిన వాళ్ళెవరూ లేరు. సభ ఏర్పాటు చేసి మా ఇద్దరి మధ్య పోటీ జరిపించండి అని అన్నాడు. ఈసారి జరిగిన కత్తి యుద్ధంలో జయవర్మ బందిపోటు నాయకుణ్ణి సునాయాసంగా ఓడించి వాడి కంఠానికి కత్తిని గురిపెట్టి, ఒరేయ్, మాలవ దేశానికి కానున్న రాజుగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. తక్షణం నువ్వు నీ అనుచరులతో ఈ రాజ్యం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో అని అన్నాడు. ఉగ్రశీలుడు ప్రాణభయంతో గడగడా వణికిపోతూ 2 చేతులు జోడించి, మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. ఈరోజే నా అనుచరులతో రాజ్యం విడిచి మరొక దేశానికి పోతాను. నేనాడిన మాటను తప్పను మహారాజా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసి మాధవవర్మ ఎంతగానో సంతోషించి రత్నమాలతో జయవర్మ వివాహం జరిపి రాజ్యానికి అతన్ని పట్టాభిషిక్తుని చేశాడు. తరువాత ఒకనాడాయన జయవర్మతో, జయ, నువ్వు బందిపోటు నాయకుణ్ణి వెతుకుతూ వెళ్ళినప్పుడు నీకెలాంటి ఆపద కలగకుండా చూడమని కొందరు వేగులను నీ వెనకగా పంపించాను. అక్కడ ఉగ్రశీలుడి చేతిలో ఓడిపోయిన నువ్వు అందరూ సభికులు ఎదుట క్షణాల మీద అతన్ని ఓడించావు. ఇదెలా సాధ్యమైంది అని అన్నాడు. ఇందుకు జయవర్మ చిరునవ్వు నవ్వి,
న్యాయ నిర్ణేతలు లేకుండా జరిగే ఏ పోటీ అయినా ప్రయోజనం లేనిదే. అందువల్లనే అరణ్యంలో ఓడిపోయి బందిపోటు నాయకుణ్ణి ఓడించే ప్రయత్నం చేయలేదు. ఇది మొదటి కారణం అని అన్నాడు. మరి రెండవ కారణం అని ప్రశ్నించాడు మాధవవర్మ. అరణ్యంలో వాడిని నేను ఓడించి ఉంటే వాడు మీ సమక్షానికి వచ్చేవాడు కాదు. రాజ్యంలో మరొక ప్రాంతానికి పోయి ప్రజలను దోచుకుంటూ ఉండేవాడు. ఇలా ఆలోచించే వాడికి రాకుమారిని రాజ్యాన్ని ఎరగా చూపించి ఇక్కడికి వచ్చేలా చేశాను అని అన్నాడు జయవర్మ. ఈ జవాబు విన్న మాధవవర్మ తన అల్లుడు విద్యావంతుడు, ధైర్యవంతుడే కాక ఎంతో వివేకి అని కూడా గ్రహించి చాలా ఆనందపడ్డాడు. ఈ విధంగా స్వయంవరం అనే ఈ కథ సమాప్తమైంది. సహజ విద్య. శివశర్మ అనే పండితుడు నడుపుతూ ఉన్న గురుకులంలో 3 యువకులు ఒకే రోజున వచ్చి చేరారు. కొంతకాలం గడిచాక శివశర్మ వాళ్లతో, మీ ప్రాథమిక విద్యాభ్యాసం ఈనాటితో పూర్తయింది. ఇక నుంచి మీకు ప్రత్యేక విద్య దేనినైనా ప్రారంభించాలని అనుకుంటున్నాను. మీకు ఏ ఏ విద్యల్లో ఆసక్తి ఉన్నదో చెప్పండి అని అన్నాడు. ముందుగా సునందుడు అనేవాడు, నాకు రాజాస్థానంలో ఉన్నతోద్యోగం చేయాలని ఉన్నది అన్నాడు సాలోచనగా. రెండోవాడు భూపతి, నేను వైద్యశాస్త్రం చదివి గొప్ప వైద్యుణ్ణి కావాలన్నది మా పెద్దల కోరిక అన్నాడు ఎంతో ఉత్సాహంగా. మూడోవాడు మాధవుడు, నాకు ప్రత్యేకంగా ఫలానా విద్య కావాలన్న ఆలోచన లేదు అంటూ గురువుగారి ఇష్టానికే వదిలేశాడు. అన్ని రకాల పాఠాలను గమనిస్తూ ఉండి ఎందులోనైనా ఆసక్తి కలిగితే చెప్పు అని శివశర్మ మాధవుడితో అని ఆ రోజునే సునందుడికి గణితము, అర్థశాస్త్రము, భూపతికి వైద్యశాస్త్రము ప్రారంభించాడు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. ఒకనాడు శివశర్మ భార్యతో మాట్లాడుతూ యథాలాపంగా, ఈ మధ్య గురుకులంలో చేరిన 3 కుర్రవాళ్లలో సునందుడు చురుగ్గాను, భూపతి ఎంతో శ్రమపడుతూ తమ విద్యల్ని నేర్చుకోగలుగుతున్నారు. మాధవుడి విషయమే అంతుపట్టడం లేదు. వాడు గురుకులంలోనే కనిపించకుండా ఎక్కడో తిరుగుతున్నట్లు వింటూ ఉన్నాడు అన్నాడు విచారంగా. ఇంతలో ఆయన ప్రధాన శిష్యుడు అక్కడికి వచ్చి, గురువుగారు, మాధవుణ్ణి గురించి తెలుసుకున్నాము. వాడు దాపులనున్న అడవిలో ఎప్పుడూ పశువుల కాపర్లతో కాలక్షేపం చేస్తున్నాడు. రేపు మీరే వచ్చి స్వయంగా చూడండి అని చెప్పాడు. మర్నాడు శివశర్మ మాధవుణ్ణి వెతుకుతూ అడవిలోకి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒకవైపు నుంచి వేణుగానం వినపడి అటుకేసిపోయి ఒక అద్భుత దృశ్యం చూశాడు. ఒక చెట్టు కింద మాధవుడు కూర్చొని అతి మధురంగా వేణువును వాయిస్తూ ఉన్నాడు. వాడి చుట్టూ పశువుల కాపరి కుర్రవాళ్ళు నిశ్చలంగా కూర్చొని ఉన్నారు. శివశర్మ మాధవుడి వేణుగానానికి ముగ్ధుడైపోయాడు. పాట పూర్తయ్యాక ఆయన వాడి దగ్గరకు వెళ్ళి, నీవింత అద్భుతంగా వేణువుని వాయించగలుగుతావని నాకు తెలియదు, ఏనాడు చెప్పావు కాదేం అని ఎంతో వాత్సల్యంగా వాడి భుజం తడుతూ అడిగాడు. మాధవుడు గురువుకు నమస్కరించి, క్షమించండి, నేను ఈ మధ్యనే ఈ కాపరి కుర్రవాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నేను నేర్చిన ఈ విద్య ఏపాటిది అని అన్నాడు. శివశర్మ వాణ్ణి ప్రోత్సహిస్తూ, నీది సహజ పాండిత్యం, దీన్ని బాగా అభివృద్ధి చేసుకో అని ఆశీర్వదించాడు. విద్యాభ్యాసం పూర్తయ్యాక సునందుడు రాజాస్థానంలో పెద్ద ఉద్యోగంలో చేరాడు. భూపతి రాజధానిలోనే పెద్ద వైద్యశాల నిర్మించాడు. మాధవుడు మాత్రం వేణుగానం చేస్తూ ఎన్నో దేశాలు తిరిగి మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇలా కొన్నేళ్ల తరువాత శివశర్మ పని మీద రాజధానికి వెళ్ళి శిష్యులను చూడాలనిపించి ముందుగా భూపతి దగ్గరకు వెళ్ళాడు. కుశల ప్రశ్నలయ్యాక వాడు బోసిగా ఉన్న వైద్యశాలను గురువుకు చూపుతూ, గురువుగారు, ఈ వైద్యశాస్త్ర రహస్యాలు ఎన్నో శ్రమల కోర్చినా నాకు అంతు చిక్కటం లేదు. నేను కష్టపడి నేర్చుకున్న విద్యల వల్ల నాకేమీ లాభించలేదు చూశారా అని అన్నాడు. శివశర్మ వాడిని ఓదార్చి వెంట పెట్టుకొని సునందుడు వద్దకు వెళ్ళాడు. సునందుడు వారికి తన భవనంలో గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడు. వాడు మంచి హోదాలో సంపదలతో తులతూగుతున్న శివశర్మకు వాడి మాటల్లో ప్రవర్తనలో ఏదో వెలితి కనిపించింది. మాటల సందర్భంలో సునందుడు, గురువుగారు, రేపు రాజ్యసభలో మాధవుడికి వేణుగాన కచేరీ ఉన్నది అని అన్నాడు. మర్నాడు ముగ్గురు రాజ్యసభకు వెళ్ళారు. మాధవుడు పరిసరాలను మరిచి వేణుగానంలో లీనమై అద్భుతంగా వాయించాడు. సభికులంతా తన్మయత్వంతో విని పాట ముగియగానే
పెద్దగా హర్షధ్వానాలు చేశారు. రాజు స్వయంగా సింహాసనం దిగి వచ్చి, ఆహా, ఎలాంటి అపూర్వ గానం విన్నాను! రాగాలు కొత్తగా జీవం తొణికిసలాడుతూ ఉన్నాయి. మీరు తప్పక మా ఆస్థాన వేణుగాన విద్వాంసుడిగా ఉండాలి అంటూ మాధవుడికి పెద్ద పళ్ళెం నిండా బంగారు నాణేలు బహుకరించాడు. మాధవుడు వినయంగా రాజుకు నమస్కరించి, దేశాల వెంట తిరిగే నాకు పదవి ఎందుకు మహారాజా? మీ కళాహృదయం గొప్పది. మీరు ఆజ్ఞాపించిన వెంటనే ఎక్కడున్నా మీ సమక్షానికి రాగలను అని తనకు రాజు బహుకరించిన ధనాన్ని అన్నదాన సత్రానికి విరాళంగా ఇచ్చి వేశాడు. ఆ రాత్రి శిష్యులు ముగ్గురు గురువు సమక్షంలో కూర్చొని ఉండగా సునందుడు, గురువుగారు, నేను అనుకున్నవన్నీ సాధించాను. అయినా జీవితంలో తృప్తి అన్నది లేదు. ఎందుచేత అని అడిగాడు. దానికి శివశర్మ, నువ్వు విద్యను చురుకుగా నేర్చుకోగలిగిన మొదటి నుంచి హోదాపైననే దృష్టి నిలపడం వల్ల జ్ఞానం వల్ల కలిగే తృప్తి నీకు లభించకుండా పోయింది అని అన్నాడు. తరువాత ఆయన భూపతి వైపు చూసి, నువ్వు ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని నీ ప్రవృత్తికి సరిపోని వైద్య వృత్తిని ఎన్నుకొని నష్టపోయావు. ఈ విధంగా మీ ఇద్దరు ఎండమావుల వెంట పరిగెత్తారు. ధనం, కీర్తి, హోదాల్లాంటివి ఆశిస్తే అవి లభించినా లభించకపోయినా కూడా తృప్తి ఉండదు అని ఒక క్షణం ఆగి, మాధవుడు మీలాగా కాక అధికారము, ధన సంపాదనకు ఏమాత్రమూ పనికి రాదని ముందే తెలిసి కూడా తనకు సహజంగా నచ్చిన వేణుగానాన్నే పట్టుదలగా నేర్చుకున్నాడు. ఆ కారణం వల్ల అతని సహజ విద్య తృప్తిని, ఆనందాన్ని జీవితకాలమంతా ఇవ్వగలదు అని చెప్పాడు. తాము హోదా, ధనకాంక్షలకు దాసులై తమ సహజ ప్రవృత్తికి తగిన విద్యను విస్మరించి జీవితంలో ఆనందాన్ని, తృప్తిని పోగొట్టుకున్నామని సునందుడు, భూపతి గ్రహించారు. ఈ విధంగా సహజ విద్య అనే ఈ కథ సమాప్తమైంది.